హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ములక్కాయ, కోడిగుడ్లు, టమాటా కలిపి కూర వండబోతున్నానండి. పల్లెటూరి స్టైల్‌లో, మా కారం చేడు స్టైల్‌లో ఎలా వండుతానో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ములక్కాయలు చూసారండి? నాటుకాయలు చిన్న చిన్న కాయలు 5 మునక్కాయలండి. 5 మునక్కాయలతో 9 కోడిగుడ్లుతో అర కేజీ టమాటాలతో కూర చేయబోతున్నాను. ఏమి మసాలాలు లేకుండా సింపుల్‌గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని తినేసేయొచ్చు. వేడి వేడి అన్నంలో సూపర్‌గా ఉంటది. ఇంక ఇవన్నీ కట్ చేసుకుందాము కత్తిపీటతో. మునక్కాయలు కోసుకుందామండి ఫస్టు. పీస్ ఇలాగే ఉంచేసి ఈ సైజు ముక్కలు. ఈ సైజు ముక్కలైతే కట్ చేస్తున్నాను. పీసు ఇష్టం లేని వాళ్ళు తీసేయొచ్చు. అన్నీ కోసి నీళ్ళల్లో అయితే వేసుకుందాము. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇదిగోండి. మునక్కాయలు బాగా దొరుకుతున్నాయండి. శుభ్రంగా కడిగి ఒక పళ్ళెంలోకి అయితే తీసుకుంటున్నాను. కట్ చేసిన ముక్కలన్నీ ఒక దాంట్లోకి తీసుకుందాం మనం. ఇదిగోండి ఇన్ని ముక్కలు, ఇన్ని మునక్కాయ ముక్కలు. ఉల్లిపాయలు చూసారండి ఎంతెంత పెద్ద సైజు ఉన్నాయో. ఒక్క ఉల్లిపాయ కోస్తే ఎంత కూర అయిద్దో. మాకు ఊళ్ళో ఆటోల్లో వస్తాయండి ఉల్లిపాయలు. 100 రూపాయలకి 6 కేజీలు. ఇదిగోండి. నిన్నే ఒక 200కి తీసుకున్నాము. మొత్తం అయ్యి 12 కిలోలు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ కోస్తే ఎంత ఎంత వచ్చిద్దో చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు ఒక్క కాయ వచ్చి దగ్గర దగ్గర పావు కేజీ దాదాపులో ఉందండి. 200 గ్రాములు, 150 గ్రాములు అలా ఉంటుంది ఒక ఉల్లిపాయ వచ్చి. ఒకటి కోస్తే చాలు కూరకి సరిపడా. ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకుందాము ముక్కల్లాగా. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. ఇంకా నాకు కూర డ్యూటీ వచ్చిద్దిగా రోజు. ఇప్పుడు సాయంత్రం పూట కాదు, ఉదయం 12 అయిందండి. మధ్యాహ్నం 12 అయింది. 12ంటికి నేను వంట వండుతా వీడియో తీస్తున్నాను. చూడండి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చెమటలు కారిపోతున్నాయి. సన్నగా తరగాలండి ఉల్లిపాయలు. ఒక్క ఉల్లిపాయ తరిగితే ఎన్ని ముక్కలు అయినాయో చూడండి అసలు. ఒకే ఒక్క ఉల్లిపాయ కోసింది నేను, ఇన్ని ముక్కలైనవి. టమాటాలు కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు, మునక్కాయలు, 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసుకుందాము. కోడిగుడ్లండి, ఒక 9 కోడిగుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టాను. మనము ఎంతమంది ఉండామో చూసుకొని అన్ని కోడిగుడ్లు వేసుకోవచ్చు. ఇన్నని ఏం కాదు. నేనైతే 9 కోడిగుడ్లు ఉడకబెట్టి పొట్టొలిసి పెట్టాను. స్టవ్ అయితే ముట్టించేసుకుందాము. స్టవ్ ముట్టించుకొని గిన్నె అయితే పెట్టేసుకోవాలండి. ఇదిగోండి నేను ఈ గెంటితో ఒక 2 గెంటిలు అయితే నూనె పోసాను. గుంట గెంటి. నూనె వేడెక్కిందండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్కి జీలకర్ర వేసాను. చిన్నులపాయ రెమ్మలు ఒక 2 ఈ విధంగా చితక్కొట్టేసాను.
తాలింపు బాగా వేగాలండి. తాలింపు వేగింది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. ఇందులోకి ఉప్పు కూడా వేసుకుందాం, 1 స్పూను. ఉల్లిపాయలు మనకి త్వరగా ఏగుతాయి. ఉల్లిపాయలు అయితే మంచి కలర్ రావాలి, అప్పుడు దాకా వేయించుకుందాం. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశానండి. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నము కూర ఒకేసారి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే 12 దాటిందండి టైము. పై పనులన్నీ చేసేసి ఈరోజు టిఫిన్ మేము పెసరట్టు వేసుకున్నాము. పెసరట్టు వేసుకొని తిన్నాం. 2 రోజులు వచ్చిద్దండి. 1/2 కేజీ పెసరగుళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే మాకు 2 రోజులు వచ్చిద్ది. ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే ఉల్లిపాయ ఎగ్ వేసుకొని తింటాము. మరుసటి రోజు రెండో రోజు ఉంటుంది కదా పిండి ఇంకా మిగిలి, రెండో రోజు ఉప్మా చేసుకుంటాం. ఉప్మా పెసరట్టు, ఉల్లిపాయ పెసరట్టు అట్లాగా ఒక్కొక్కటి ఉప్మా అట్టు, ఒకటేమో ఉల్లిపాయ అట్టు అట్లా తింటాము. 2 రోజులు పట్టిద్దండి మాకు 1/2 కేజీ పెసలు వేసుకుంటే. పెసరట్టు వేసుకొని తిన్నాము. ఇంకా పై పని అంతా చేసుకొని వెళ్ళింది మా కోడలు. మనవరాళ్ళు ఇద్దరు టీవీ చూస్తున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. మా చిన్న కోడలు డిగ్రీ ఎగ్జామ్ అండి. డిగ్రీ ఎగ్జామ్ అయితే రాయటానికని వెళ్ళింది. ఎగ్జామ్లు అయితే అయిపోయినాయి ఈ రోజుతో. ఈరోజు నైట్ కానీ లేకపోతే శనివారం లోపు ఎప్పుడైనా సరే వచ్చిద్ది. వస్తే ఇంకా ఆ పిల్ల జాబు ఆ పిల్లకేను. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మకి కరివేపాకు వేసుకుందాము. ఒక స్పూను పసుపు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 2 చీలికలు చేసాం కదా, అది కూడా వేసేసుకొని మునక్కాయలు వేసుకుందామండి అందులోకి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఒక 2 స్పూన్లకి కారం వేస్తున్నాను ఈ స్పూన్తో. ఒక స్పూన్కి ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇందాక 1 స్పూన్ దాకా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుందాము. టమాటాలు అది వేసాం కాబట్టి అన్నం కూడా పొంగు వచ్చేసింది నాకు. ఇంకొక 1/2 స్పూన్కి వేసుకుందాం, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కూరంతా బాగా కలిపేసుకుందాం. నీళ్లు కూడా పోసుకుందామండి కూరలో.
టమాటా మగ్గింది కదా, ఇప్పుడు నీళ్లు పోసుకుందాం ఇందులో. నీళ్లు మరీ ఎక్కువ పోసుకోకూడదండి, ముక్కల వరకు పోసుకుంటే సరిపోయిద్ది. చూసారా, ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోయిద్ది. మూత పెట్టేసి కూర అయితే ఉడకనిద్దాము. గుడ్లు అన్నిటికీ ఇట్లాగా ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా బెజ్జాల్లాగా మనం పెట్టేసుకుంటే లోపల వరకు మనకి గ్రేవీ అంతా పోయి టేస్ట్ బాగుంటుందండి. గుడ్లన్నీ ఇట్లాగే పెట్టేసుకుందాం. కూర కూడా చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ గుడ్లన్నీ కూడా ఈ కూరలో వదిలేసుకుందాము. చూసారు కదా, కోడిగుడ్లు 9 కూడా వేసేసానండి ఇందులో. కూర బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకుందాము. మునక్కాయ టమాటా కోడిగుడ్డు కూర మీరు చిన్నప్పుడు తినుంటారు. చూసారా ఎన్నాళ్ళకి కనపడుతున్నాయో సేమియా ఐసులు. బండి మీద వచ్చింది తీసుకొచ్చారు ఈయన. సేమియా చూసారా, సేమియా ఐస్. ఈ వేడికి ఆ కూర ఉడికే లోపు ఈ ఐస్ తింటాను, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఎన్ని ఐస్ క్రీములు ఉన్నా ఎన్నున్నా వెనకటి రోజుల్లో సేమియా ఐసులు, సబ్జా ఐసులు, కొబ్బరి ఐసులు, బాదం ఐసులు అని ఉండేవి. ఎంత ముచ్చటగా కమ్మగా స్కూల్కి వెళ్తా కొనుక్కొని తినేవాళ్ళమి. చూసారా, ఎన్నో వెరైటీలు వస్తున్నాయి. కానీ సేమియా ఐసులు ఎన్నాళ్ళైందండి చూసి. అవి ఏమన్నా తినబుద్ధి అవుతున్నాయి, ఆ జిగురుగా బంకలుగా. ఎంత టేస్ట్ ఉందో ఇది. సూపర్. మీకు తినాలనిపిస్తుందా సేమియా ఐస్? పల్లెటూర్ల కల్లా అయితే వస్తాయండి, అటు సిటీలో ఈ ఐసులు దొరకటం కష్టమేను. ఈ ఐస్ తినాలనుకుంటే మా ఇంటికి రండి, మా ఊరు రండి, మా ఇంటికి రండి, కలిసి కూర్చొని తిందాము. రైస్ అయితే అయిపోయిందండి, తింటాం ఫుల్ ఐస్. మూత తీసి ఇంకా కూర ఎలా రెడీ అయిందో చూసుకుందాం మనం. చూసారా, కూర రెడీ అయిపోయిందండి. ఇంకా ఏ మసాలాలు ఏ పొళ్ళు వేసే అవసరం లేదు. కూర అయితే గుమలాడిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఉప్పు కూడా సరిపోయిందండి. చూశాను నేను ఐస్ తినక ముందేను, తీపి మీద అర్థం కాదని చూశాను. ఉప్పు కూడా బాగా సరిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ఇంకా చల్లారితే ఇంకా కాస్త దగ్గరకు పడిద్ది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంతేనండి, చూసారు కదా, కోడిగుడ్డు మునక్కాయ టమాటా సూపర్గా ఎటువంటి మసాలాలు వాడకుండా ఒక ధనియాల పౌడర్ ఒక్కటే వేసాము. ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలతో మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. సూపర్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందండి. అన్నం కూడా రెడీ అయింది. టైం ఇంకా కాలేదు, లేకపోతే నేను తిని మీకు చూపించేదాన్ని. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. మూత తీస్తే భలేగా ఉంది వాసన. మీరు కూడా ఈ విధంగా మునక్కాయలు అయితే మంచిగా దొరికే సీజన్ కదా,
వండుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఇంకా ఇంతేనండి ఈ రోజుకైతే ఈ వీడియో. మళ్ళీ మళ్ళీ కలుద్దాము. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు ఏ టైంలో ఏ ఉప్పు కారాలు ఏ టైంలో ఎలా వేసామనేది మీకు అర్థమవుతుంది. మొత్తం వీడియో చూడండి, వండుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. మరి అప్పుడు దాకా సెలవు తీసుకుందాము. బాయ్.